కాలజ్ఞానం చెప్పిన తర్వాత ఆయన తాళపత్ర గ్రంథాలన్నీ ఈ దేవాలయంలోనే దాచారట. అలాగే మిగతావన్నీ పూజారి గారిని అడిగి తెలుసుకున్నాం. చిన్నప్పుడు బాల్య వయసులో ఉన్నాడు కాబట్టి వీరప్పయ్య స్వామి అంటారు. ఇదంతా అచ్చమాంబ గారి ఇల్లు. అక్కడ కాలజ్ఞాన పాతర అంటే బ్రహ్మంగారు స్వామి రాసిన తాటాకు గ్రంథం లోపల చెట్టు కింద భూములు ఉన్నాయి. ఈ చెట్టుకు మల్లెపూలు పూయాలి. రాబోయే కాలంలో మల్లెపూలు పూస్తే కలియుగాంతం జరగాలని స్వామిగారు 4 భాగాలు కాలజ్ఞాన పత్రాలు రాసి 3 భాగాలు చెట్టు కింద పెట్టి ఒక భాగం బయటకు ఇచ్చాడు ప్రచారం చేయమని. ఆ బయటకు ఇచ్చిన ఒక భాగం ఇప్పుడు జరుగుతున్నది మనకు తెలిసేటివి. ఇంకా స్వామిగారే వీరభోగ వసంతరాయ అవతారంలో వచ్చి తీయాలి, అప్పుడు మిగతా భాగం జరుగుతాయన్నమాట. ఈ ఇంట్లో స్వామిగారు చిన్నప్పుడు 16 సంవత్సరాలు పెరిగాడు బాల్య వయసులో ఇక్కడ ఈ ఇంట్లో. అచ్చమ్మ గారిల్లు ఇది. అద్దాల మండపం. అనుకుంటండి ఇదంతా బ్రహ్మంగారి చిన్నప్పుడు ఇక్కడ అంతా ఉన్నారట. అద్దాల మండపం చాలా చాలా బాగుంది. ఇదంతా నేనే కనబడుతుంది స్వామి దగ్గర నుంచి. శయనం ఇక్కడ శయనించారట. 11 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారట స్వామి. ఆయన బ్రహ్మంగారి జీవిత విశేషాలతోటి బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మంగారు బోధించిన వాటి గురించి అంతా రాశారు.